హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 మ్యాచ్ గురించి ఒకసారి చెప్పుకుందాం. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఏమన్నా బ్యాటింగ్ చేశారా, ఏమన్నా బౌలింగ్ చేశారా, ఏమన్నా ఫీల్డింగ్ చేశారా, 3 విభాగాల్లో మంచిగా పర్ఫామ్ చేసి ఇండియా మ్యాచ్ విజయం సాధించారు. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, మనం ప్రివ్యూలో చెప్పుకున్నట్టు టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకుంటుంది అని మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం. అదేవిధంగా ఇండియన్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకున్నారు. ఆ నిర్ణయం తప్పు అని ఎక్కడా చేయకుండా మన బౌలర్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు అందిస్తూనే ఉన్నారు. సో మొదటి ఓవర్లోనే డేంజరస్ బ్యాట్స్మెన్ ఫిలిప్ సాల్ట్ని హర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మరుసటి ఓవర్లోనే హర్ష్దీప్ సింగ్ ఇంకొక ఓపెనర్ బెన్ డెకెట్ని అవుట్ చేసేసారు. సో వరుస ఓవర్లో ఇద్దరు ఓపెనర్స్ని వెనక్కి పంపించే హర్ష్దీప్ సింగ్. ఈ 2 వికెట్లతో హర్ష్దీప్ సింగ్ ఇండియన్ ఇంటర్నేషనల్ T20 ఫార్మేట్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఎవర్రా అంటే హర్ష్దీప్ సింగ్. సో 2022లో డెబ్యూ చేసి ఇప్పటికల్లా తను హయ్యెస్ట్ వికెట్ టేకర్గా వచ్చేసాడు. హీఈస్ అ ఫినామినల్ పర్ఫార్మర్ ఇన్ పవర్ ప్లే అండ్ డెత్ బౌలింగ్లో పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేస్తూ రెగ్యులర్గా వికెట్స్ అందిస్తూనే ఉంటాడు మనకి ఇండియాకి పవర్ ప్లేలో. ఆ తర్వాత హ్యారీ బ్రూక్, జాస్ బట్లర్ కలిసి ఒక 48 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. సో ఇక్కడ వికెట్లు పడుతున్నా కానీ ఒక ఎండ్ నుంచి జాస్ బట్లర్ మంచిగా బ్యాటింగ్ చేస్తూనే వచ్చాడు. ఫస్ట్ నుంచి ఏ బౌలర్ ఎక్కడ ఆడాలి అంటే ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ మొత్తం చూపించాడు. ఐపీఎల్లో తనకి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంది జాస్ బట్లర్కి. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇక్కడ పనిచేసింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్స్, కానీ ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ లోపం వల్ల ఇండియన్ పిచ్ల్లో ఇండియన్ కండిషన్లో ఇంతవరకు ఆడకపోవడం వల్ల వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వచ్చి ఒకే ఓవర్లో హ్యారీ బ్రూక్ని అండ్ లేమ్ లివింగ్స్టన్ని ఒకే ఓవర్లో అవుట్ చేశారు. సో ఇక్కడి నుంచి ఎక్కడ వికెట్లు ఆగలేదు. ప్రతి రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో వికెట్లు పడుతూనే వచ్చాయి. ఆ తర్వాత జాస్ బట్లర్ కొంచెం పార్ట్నర్షిప్ మెయింటైన్ చేద్దాం అనుకుంటూ ఉన్న టైంలో జాకబ్ బెథెల్కి టైం చేయడమే కష్టంగా ఉంది. యంగ్ సెన్సేషన్ అంటే ఆల్ 3 ఫార్మాట్ ప్లేయర్, డిస్ట్రక్టివ్ ప్లేయర్, 150 స్ట్రైక్ రేట్తో ఆడగలరు, స్పిన్ని మంచిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలరు అని మంచి హైప్తో దిగాడు ఈ ఇన్నింగ్స్లోకి. కానీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఫీల్డింగ్ గురించి కూడా చాలా చెప్పుకోవాలి. ఏ క్యాచ్ డ్రాప్ చేయలేదు. ప్రతి చోట ఫీల్డింగ్ మంచి ఎఫెక్టివ్నెస్తో రెగ్యులర్ ఇంటర్వెల్స్తో వికెట్లు తీస్తూ మంచిగా వాళ్ళని 132 పరుగులకి ఆల్అవుట్ చేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జాస్ బట్లర్ ఒంటరి పోరాటం. ఆపోజిట్ సైడ్ నుంచి ఎవ్వరు ఒక్కళ్ళు కూడా తనకి సపోర్ట్ ఇవ్వకపోయినా తను మాత్రం 68 పరుగులు చేశాడు 44 బాల్కి. సో తన ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇక్కడ ఉపయోగించాడు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఇండియన్ బౌలింగ్ తరపున హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, హర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు అండ్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ వరుణ్ చక్రవర్తి మంచిగా బౌలింగ్ చేశాడు. డేంజరస్ బ్యాట్స్మెన్స్ అయిన హ్యారీ బ్రూక్, లేమ్ లివింగ్స్టన్ అండ్ జాస్ బట్లర్ ముగ్గురిని అవుట్ చేశాడు. మంచిగా బౌలింగ్ చేసి కంబ్యాక్ అంటే తను 2024లో ఎక్కువ వికెట్లు తీసినా ఆ ముందు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. బౌలింగ్ చేయడం రాదు, ఎలా పడితే అలా ఉంటుంది, ఓరక ఐపీఎల్ హైప్, ఒక సీజన్ హైప్తో టీంలోకి తీసుకున్నాడు, ఇట్లాంటి చాలా ఎదుర్కొన్నాడు. కానీ పూర్తి కంబ్యాక్ ఇచ్చి ప్రతి మ్యాచ్ మంచిగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇండియన్ బ్యాటింగ్కి దిగింది. మొదటి ఓవర్లో కొంచెం స్లోగా ఆడినా కానీ మొదటి ఓవర్ నుంచి ధీటుగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు. 2 ఓవర్లకి సంజు శాంసన్ స్టార్టింగ్లో మంచి స్టార్ట్ ఇచ్చాడు. 3 ఓవర్లకి 26 పరుగుల వద్ద సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. ఆ సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ డక్అవుట్ అయిపోయాడు. వెంటనే అదే ఓవర్లో డక్అవుట్ అయిపోయాడు. ఇక్కడ మనం ఇంగ్లాండ్ బౌలింగ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఒక్కళ్ళు కూడా కాన్స్టెంట్గా మంచిగా బౌలింగ్ వేయలేని తరుణంలో కూడా జోఫ్రా ఆర్చర్ మాత్రం మంచిగా బౌలింగ్ చేశాడు. తను వేసిన 4 ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఒకప్పటి జోఫ్రా ఆర్చర్ని బ్యాక్ తీసుకోవచ్చు. అంటే ఎట్లా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేస్తుంటే ఆపోజిట్ బ్యాట్స్మెన్కి ఆడాలంటే టెన్షన్ ఉండేది. ఆ బౌన్సర్స్, ఆ స్పీడ్ అవన్నీ తీసుకొని వచ్చాడు జోఫ్రా ఆర్చర్. సో తన 4 ఓవర్ల కోటాలో 2 వికెట్లు తీసుకున్నాడు. పడింది 3 వికెట్లు, 2 వికెట్లు తనే తీసుకున్నాడు. ఆ తర్వాత 27 పరుగుల తర్వాత 2 వికెట్లు పడిపోయిన తర్వాత 37 పరుగుల తర్వాత ఆ తర్వాత వచ్చాడు తిలక్ వర్మ అండ్ అభిషేక్ శర్మ కలిసి మ్యాచ్ని ఫినిష్ చేస్తారు. అంటే ఫినిష్ అంటే ఆల్మోస్ట్ కాదు, ఇంకా మొత్తం మన వైపు తీసుకొచ్చేస్తారు వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో. ఇక్కడ తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉన్నా కూడా అభిషేక్ శర్మ వెళ్తున్నాడు, అంటే షార్ట్స్కి వెళ్తున్నాడు కాబట్టి తను సెకండ్ పిడిల్ రోల్
సెకండ్ పిడిల్ అంటే తనకు స్ట్రైక్ ఇస్తూ అభిషేక్ శర్మ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ 29 పరుగులు వ్యక్తిగత స్కోర్ దగ్గర అభిషేక్ శర్మ ఆదిల్ రషీద్‌కి స్ట్రైట్ క్యాచ్ ఇచ్చాడు. కానీ ఆ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు ఆదిల్ రషీద్. ఇక్కడ మనం ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు అంటే బ్యాటింగ్ ఫెయిల్ అయ్యారు, బౌలింగ్ ఫెయిల్ అయ్యారు, ఫీల్డింగ్ కూడా అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు. సో ఆ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత అభిషేక్ శర్మ మరో 50 రన్స్ యాడ్ చేశాడు. మొత్తం 34 బంతుల్లో 79 పరుగులు చేశాడు. తను మొత్తం 8 సిక్స్‌లు కొట్టాడు ఇన్నింగ్స్‌లో. సో ఫెనామినల్ బ్యాటింగ్ చేశాడు అభిషేక్ శర్మ. కోత కోసాడు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, మన భాషలో చెప్పుకోవాలంటే కోత కోసేసాడు ఇంగ్లాండ్ బౌలర్లని. సో ఎక్కడ తన అగ్రెసివ్ ప్లేని చూపిస్తూనే వచ్చాడు. ఎక్కడ వెనక్కి తగ్గలేదు, ఎక్కడ స్లోగా ఆడదామనే ఆలోచన కూడా లేదు. ఈవెన్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా తను స్ట్రైక్ చేస్తూనే ఉన్నాడు, సిక్సెస్ స్కోర్స్ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత 79 పరుగులు చేసిన తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కి క్యాచ్ అవుతాడు. ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఆలోపు ఇంకెంత 6-7 కొట్టాలి. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా సునాయాసంగా తిలక్ వర్మతో మ్యాచ్ని ఫినిష్ చేశాడు. సో ఈ మ్యాచ్ గురించి మనం బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అభిషేక్ శర్మ ఓచకోత, ఇండియన్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. అండ్ ఇండియన్ ఆల్ ఫార్మాట్స్ అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మంచిగా చేశారు. మ్యాచ్ విజయం సాధించారు. ఇంగ్లాండ్ తరపున మాత్రం జాస్ బట్లర్ ఒంటరి పోరాటం, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుకున్నాడు. నీట్గా తన యొక్క టీం పరువుని కాపాడుకున్నాడు ఆ స్కోర్ చేసి. ఆ తర్వాత వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ మంచి బౌలింగ్ చేశాడు. సో 4 ఓవర్ల స్పెల్లో 2 వికెట్లు తీశాడు. వాళ్ళకి అక్కడ మంచి ప్లస్. ఇండియన్ బౌలింగ్లో మాత్రం వరుణ్ చక్రవర్తి టాప్ క్లాస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్. అండ్ అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా ఆల్ ఓవర్ 2 వికెట్స్ తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో ఇండియాకి ఒక నెగిటివ్ ఉంది. అదేంటంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసుకున్నా కానీ 4 ఓవర్లకు 42. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఆ 4 ఓవర్లకు 24 కొట్టిన టైంలో కూడా హార్దిక్ పాండ్యా 42 కొట్టించాడు. సో ఇదొక్కటే కన్సర్న్ ఇండియాకి. సో హార్దిక్ పాండ్యా తొందరగా ఎక్స్పీరియన్స్తో తొందరగా రిలీజ్ అయ్యి ఆ స్కోర్ని ఎకానమికల్గా వేసి ఇండియాకి నెక్స్ట్ మిగిలిన ఈ సిరీస్లో ఉన్న మ్యాచ్లు మొత్తం కూడా మన ఇండియా గెలవాలని కోరుకుందాం. సో ఈ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.